హాయ్ అండి, అందరికీ పండగ శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. నేను సోమవారికి ఇదిగోండి మల్లెపూలు, తర్వాత ఇదిగోండి తులసి ఆకు మాల కట్టాలి, ఇంకా కట్టలేదు. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. సోమవారికి మాల కడదామండి. ఇలా శనివారం వచ్చింది, అందుట్లో తొలి ఏకాదశి అంతా సూపర్గా ఉంటుందండి. మీలో ఎంతమంది కోటయ్య కొండకి వెళ్తున్నారు, ఎంతమంది ఇళ్ళకాడ లేదా ఇంకా ఏదైనా గుళ్ళకి వెళ్తున్నారా నా కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే తులసి మాల కడుతున్నాను. నేను ఎలా చేస్తానో ఏంటో వీడియో చూసేయండి. మనం అమ్మవారికి పొంగల్ చేసుకోవడానికి పొంగల్ తెప్పాలు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా పూజ చేసి బొట్లు పెట్టుకుందాం. ఇదండి 5 బొట్లు పెట్టేసుకున్నానండి, చాలు. ఇంక మనం గ్యాస్ పైన కూడా పూజ చేసుకోవాలి. అందుకని ముందరగానే మనం బొట్లు ముందర పసుపు కలుపుకొని బొట్లు పెట్టేసుకోవాలి. మనం పొంగల్ చేయాలి కదండి, వాటి కోసం అయ్యి. తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ముందు కాళ్ళకి మనం పసుపు రాసుకున్నాక ఎన్ని పనులు చేసుకోవాలండి, అదొకటి గమనించండి. తర్వాత గ్యాస్ పైకి మనం అందంగా పూజ చేసుకోవాలి. 5 గుప్పిళ్ళు బియ్యం తీసుకుంటానండి. మా ఇంట్లో అంతగా పొంగల్ తినేవాళ్ళు లేరు, కానీ 5 గుప్పిళ్ళు తీసుకోవాలని 5 గుప్పిళ్ళు తీసుకుంటున్నాను. 1 2 3 4 5. దాంట్లోకి పచ్చిపప్పు అండి 1 స్పూన్ వేస్తున్నాను. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాం. దీనికి మనం నిండు పొంగ నీళ్లు పోసుకోవాలండి. బియ్యం కడిగినా సరే మనం పొంగల్ చేసుకోవాలంటే నిండు పొంగ నీళ్లు ఉండాల్సిందే. మనం దీనికి ఎసురు తీసుకొచ్చుకుందాం. 1 గ్లాసు వాటర్ తీసుకున్నాను. దాంట్లోకి మనం పాలు పోసేద్దామండి. సరిపోతాయి మనకి. ఇంకా దీని మీద మూత పెట్టేసుకొని అమ్మవారిని తలుసుకొని మనస్ఫూర్తి దండం పెట్టుకొని గ్యాస్ పై పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా మనస్ఫూర్తిగా తల్లికి నమస్కారం చేసుకుందాం. ఇంకా బెల్లం నలగొట్టుకున్నామండి. నేను బెల్లము మనం పాయసానికి మళ్ళీ తర్వాత పానకానికి రెండింటికి కూడా ఇదే చేస్తున్నాను. శుభ్రం నలగొట్టుకొని మనం పాయసం నెక్స్ట్ పానకం పేలపిండిలోకి మొత్తానికి ఇదేనండి నలగొట్టేసుకుందాం శుభ్రంగా. పొంగే టైం అయిందండి, అందుకని అదిగో చూసారా 4 చుక్కలు పొంగింది. నమస్కారం చేసుకొని బియ్యం వేసేసుకున్నాం ఆ తల్లికి. ఇంకా బియ్యం అంట్లో వేసుకుందాం. ఇదో శుభ్రం కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఒక్కసారి గెరట పెట్టి తిప్పుకుందాం. ఇంకా అదే ఉడుకుతుంది. ఇంకా అంతలోకి మనం పానకం చేసుకుందాం. వచ్చేయండి. యాలకులు తర్వాత మిరియాలు వేసుకున్నాను. అవి శుభ్రంగా దంచేసుకుందాం. వేసుకున్నవి వేసేసుకుందాం. తర్వాత బెల్లం ఉంది కదా, అది బెల్లం వేసుకుందాం. మనకి పానకాన్ని సరిపోయే మోయినంగా బెల్లం వేసేసుకుందాం. చాలండి. ఇంకా కొద్ది బెల్లం కరిగిన దాకా మనం వెయిట్ చేద్దాం. మనకి పొంగల్ రెడీ అయ్యే వరకు మనం స్వామివారికి మల్లెపూలు తులసి మాల అలంకరించుకుందామండి. అంతలోకి మనకి పొంగల్ రెడీ అవుతుంది. పప్పుకండి పెసరపప్పు నానేసుకొని కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లో బెల్లపు గడ్డ పెట్టుకుందాము. చాలు. అదిగండి లక్ష్మీనారాయణుడిని నేను ఈ తులసి మాలతో మల్లెపూల మాలతో అలంకరించుకున్నాను. అదిగో చూడండి. ఇంకా దేవుడు అన్ని పటాలకు కూడా ఇలానే పూజ చేసుకుంటాను. అదిగండి పూలతో అలంకరించుకున్నాను, మల్లెపూలతో. ఇవాళ స్వామివారిని కనపడుతున్నాడు, ఎంత చక్కగా ఉన్నాడో. ఇంకా మనం శుభ్రంగా దీపారాధన చేసుకుందాం. అంతలోకి బెల్లం పొంగల్ రెడీ అయిందండి, దాని కాడికి వెళ్దాం. అదిగో
నీళ్ళన్నీ అయిపోయినాయి కదా, ఇంకా మనం బెల్లం వేసేసుకున్నాం. దీంట్లోకి వేసుకున్నామండి. యాలకులు నలగొట్టేసేసుకుంటున్నానండి. చాలు. ఉప్పేద్దామండి. అంతా కొంచెం ఏ పాయసంలోకైనా స్వీట్లోకి కొంచెం ఉప్పేస్తేనే దాని రుచి వేరుగా ఉంటుంది. సరే, బెల్లం కరిగిన దాకా మనం వేడి చేద్దాం. అంతలోకి మిగతా పని అంతా చేసేసుకుందాం. పానకం బెల్లం కరుగుతుంది. ఒక్క నిమిషం తీసుకున్నానండి పానకం. ఇదిగో కొంచెం మనకి తులసి ఆకు, ఆయనకి చాలా ఇష్టమైన ఆకు కదండి తులసి ఆకు, అందుకని తులసి ఆకు కొంచెం వేస్తున్నాను. అయితే రెడీ అయిపోయింది. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందామండి. చాలు, బెల్లం కూడా సరిపోయింది, మోయనంగా ఉంది. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇదిగోండి పేలాలు. ఇవాళ పండగ రోజు కదా. ఇదిగో ఒక యాలుక్కాయ. ఆల్రెడీ నేను పేలపిండి చేసింది వీడియో పెట్టానండి, లింక్ ఇస్తాను, చూసేయండి. ఇదిగో ఒక యాలుక్కాయ. బెల్లం అండి, మరింత వేసుకునే పని లేదు, కొంచెం బెల్లము. ఇంక ఇది శుభ్రంగా మెత్తగా పొడి చేసుకుందాము. పేలపిండి రెడీ అయిందండి. అదిగో ఇంకా చాలు, మనకు బెల్లం మోయినంగా సరిపోయిన మోయినంగా వేసుకున్నాం కదా. ఇంకా తీసి ఒక గిన్నెలో సర్దుకుందాం. పాయసం కూడా ఒక గిన్నెలో తీసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టుకుందాం, ప్రసాదం. ఒక నెయ్యి వేసుకుందామండి. చాలు, ఆ తండ్రికి నైవేద్యం చెల్లించుకో. ఇదిగోండి పానకము, వడపప్పు, పాయసము, పేలపిండి, కొబ్బరికాయ కొట్టుకుందాం స్వామివారికి. ఈ ఒక్కొక్కటి అడిగి చేర్చుకుందాము. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ముందుగా పానకము, వడపప్పు అండి. తర్వాత పాయసము వడపప్పు పెట్టానండి. ఈ పేలపిండి పెడతానికి నాకు చిన్న గుడి అయింది, దేవుడి గుడి, అది కూడా పెట్టేస్తాను. కొబ్బరికాయ కొట్టుకుందామండి స్వామివారికి. అదిగోండి స్వామివారికి పూజ చేసుకున్నాను నేను. ఇంకా హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకుందాము. చూడండి, పూజ అయితే అయిపోయిందండి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. మీరు కోటేకొండ వెళ్ళారో లేదో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనండి, బాయ్ అండి. కుక్కకు కొంచెం పాలు పోసానండి. పాలు పోసి కొంచెం పాయసం ఉంటే అది ఇస్తున్నాను. తినవా? పాయసం తిను ఒకరువా. ఇదిగో తిను. ఎక్కువైందండి అలా. ఇదిగో తిను, కొంచెం తిను. తింటాం చూసావా, మళ్ళీ కంతిరిది. అదిగో తినేసింది.